మేము రేపు ప్రజల యొక్క సమస్యలపైన ప్రజల తరపున ప్రజలతో నిలబడి పనిచేస్తామని అటువంటిది చెప్తున్నాం. అయితే ప్రజాస్వామిక పద్ధతుల్లో అనుకున్నప్పుడు వేరే పార్లమెంటరీ సిస్టంలోకి పోవాలనేటువంటిది మా ఉద్దేశం అయితే కాదు. ఇవాళకి ఆలోచించుకున్నటువంటిది ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలను సంఘటితం చేయడం కోసం ప్రజాస్వామిక చట్ట పరిధిలోనే మేము పనిచేస్తామనేది ఆలోచించాం. అది అట్లనే మేము ఇంతకాలం ఏదైతే రాజకీయాలు సిద్ధాంతాలు చెప్తూ ప్రజల్ని సంఘటితపరిచినామో ఆ అవగాహన మా నుండి తొలగించుకోము. అయితే అవకాశాలు వచ్చిన మేరకు ప్రజల పోరాటాల వెనుక ప్రజల పోరాటాలతో మేము నిలబడతామనేది హామీ ఇస్తున్నాం. అంతే. మీ అందరికీ కూడా ముందే చెప్పాల్సిందే, ఈ మీడియా 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 వారందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీకు హిందీ వస్తుందా లేకపోతే తెలుగులో? హిందీ వస్తుందా? హింदी ओके। आपसे जानना चाह रहे थे, जब आप जो है इस नक्सल मूवमेंट में आए थे, उस वक्त में जो वजह थी, क्या आज भी वैसी ही वजह दिख रही है जनता में, या फिर आपको लगता है कि बदलाव आया है तो इसीलिए आप भी लीगली जो है लोगों के बीच में रहकर लड़ने के लिए तैयार हुए हैं? क्या बदलाव दिख रहा है? बदलाव तो दिख रहे मगर उतना चर्चा करने का मौका नहीं है। बदलाव तो साधारण रूप से देखने से बदलाव तो है, और कानूनी ढंग से हम लड़ने के लिए जो लड़ाई जनता जो कर रहे है वो जनता का साथ हम रहने के लिए सोच रहे हैं। దేవ్జీ గారు అంటే చెప్తాను, ఇంకేమైనా అడిగితే అవన్నీ కలిపి ఒకటే మాట్లాడు. సార్ ఇక్కడ సార్ రాజిరెడ్డి గారు, మావోయిస్టు ఉద్యమం ముగిసినట్టేనా? సగమేక మావోయిస్టు ఉద్యమం అని అంటే మావోయిజము ఎప్పుడూ ముగియదు. ఈ ప్రపంచవ్యాప్తంగా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క దానికి జవాబు చెప్పాలంటే అది మీకు సంతృష్టిని కూడా ఇవ్వదు. ఎందుకంటే సాయుధ పోరాటం ముగిసిందా అంటే ముగిసింది అనేది చెప్పినా, లేదా అది రేపు మళ్ళీ తిరిగి తలెత్తుతుందని చెప్పినా కూడా దానికి సంతృప్తి ఎవరు పడరు కదా. అందుకోసం ఒకటి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మేము ఇక్కడి నుంచి పోయిన తర్వాత మా అడ్రస్ మీకు తెలియకుంటే ఏమి ఉండదు. మీకు ఏం కావాలనుకున్నా కూడా మాతోని వచ్చి కూర్చుండి రోజంతా కూర్చుండి కూడా మీకు కావలసిన ప్రశ్నలకు జవాబులు తీసుకొని మీరు మీడియాలో ప్రచురించవచ్చు. మేము నలుగురం అనుకొని రాలేదు. సరే, దాని వెనుక ఏదో కారణాలు ఉంటాయి కదా. ఇక అవన్నీ ఇక్కడ చెప్పుకోవడానికి మనకు టైం లేదు. ఇప్పుడు అయితే మిగిలిన వాళ్ళకు ఏం సందేశం ఇవ్వడం అనేది మా ఆలోచనలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రభుత్వంతో కూడా చర్చించి ఏం సందేశం ఇవ్వాలనేది మేము నిర్ణయించుకొని ఓపెన్గానే మాట్లాడతాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లనే ఈ వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీ శ్రీధర్ రెడ్డి గారికి, ఇంకా ఈ వేదిక మీద ఉన్న మిగతా పోలీస్ అధికారులకు, ఈ హాల్లో ఉన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అండ్ అభినందనలు.
అయితే నేను చాలా సంక్షిప్తంగానే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానే విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పాలనుకుంటున్నా. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే అది వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంచెం आगे तो इसी बात को मैंने हिंदी में दोहराना भी चाहता हूँ. जैसा कि तेलुगु में मैंने बताया राज्य की माननीय मुख्यमंत्री जी को और यहाँ मंच पर उपस्थित डीजी श्रीधर रेड्डी जी को और उपस्थित तमाम पुलिस उच्च अधिकारीगण को और आप सभी लोगों को मेरा नमस्कार और अभिनंदन. मतलब कोई भी पूछ सकते इतना लंबा समय के बाद मैंने क्यों यह निर्णय लिया, तो बहुत ही संक्षेप में बताना है तो कुछ बीमारियों के चलते मैंने ये निर्णय लिया. लेकिन आगे जाके जनता की समस्या के लिए कानून की दायरा में मतलब लीगल फ्रेमवर्क में काम करूँगा. మీ మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఇది నేను ఎందుకు బయటకు రాదలుచుకున్నా అనే విషయాన్ని చెప్పడానికి పరిమితమై మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు ఉన్నటువంటి మీరందరూ ఎంతో ఆశపడి అడగడం మీ డ్యూటీ, మీరు ఆశిస్తారు కూడా. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో మీరు అడిగే విషయాలన్నిటికీ సమగ్రంగా వివరంగా చెప్పడం అనేటువంటిది సాధ్యం కాని స్థితి. అలాంటి స్థితిలో నేను ఏ ఒక్క వాక్యం మాట్లాడినా అది అపార్థాలకు, అపోహాలకు, అనవసరపు చర్చలకు దారితీస్తుంది. కాబట్టి ప్లీజ్ దాన్ని నివారించడం కోసం, అనవసరపు అపార్థాలకు, అనవసరపు చర్చలకు దారితీయకుండా ఉండడం కోసం నేను లేదా మేమిద్దరం నిర్ణయించుకుంది ఏంటంటే మీరు ఎంత వివరంగానైనా కానీ ఎన్నైనా ప్రశ్నలు అడగచ్చు, ఎంతైనా కానీ చర్చ చేయవచ్చు. దానికోసం మేము తగినంత సమయం కేటాయిస్తాం. ఇంటర్వ్యూల రూపంలో వాటన్నిటికి కూడా జవాబులు ఇస్తాం. కానీ ఈ సందర్భంగా ఈ తక్కువ సమయంలో మీరు అడిగే ప్రశ్నలకు చెప్పే జవాబు అది ఉపయోగపడదు అనేది ఈ స్థితిని అర్థం చేసుకుంటే బాగుంటుందని మీ అందరినీ అప్పీల్ చేస్తున్నాను. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. అదే అన్ని ప్రశ్నలకు కూడా విషయాలు మీరు చాలా అడుగుతారని తెలుసండి, అడగాలి కూడా. కానీ సందర్భం ఏంటిదంటే నేను చెప్పాను అనుకోండి, మీరు అడిగిన విషయానికి ఉదాహరణకు 15 నిమిషాలు చెప్పాలి, కానీ నేను 2 నిమిషాలు చెప్తా. దాన్ని ఇంకో ప్రశ్నతో జోడించినప్పుడు అది అపార్థానికి దారితీసి వక్రీకరణకు గురి కాబడుతుంది. కాబట్టి అలాంటి స్థితిని అవాయిడ్ చేయడము ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా రేపు నా రాజకీయ జీవితాన్ని కొనసాగించడం కోసం నేను నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా. మీ ప్రశ్నలకు జవాబిచ్చే క్రమంలో నా రాజకీయ జీవితానికి సమస్యగా రాకూడదని ఫీల్ అవుతున్నా. వేరే ఉద్దేశం ఏం కాదు. ఇది మిమ్మల్ని అగౌరవపరచడానికో మీ ప్రశ్నలు లెక్క పెట్టకుండా వివరించడం కోసమో చేస్తున్నటువంటిదిగా తీసుకోవద్దని కోరుతున్నా, అప్పీల్ చేస్తున్నాను.